మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. బాసరలో వసంత పంచమి వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనతో పాటు బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వసంత పంచమి వేడుకల నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో బాసరలకు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి ఆలయ ఆవరణలో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. సరస్వతి అమ్మవారికి వసంత పంచమి రోజు సరస్వతి పూజ కూడా చాలా చోట్లలో చేస్తారు. ఈరోజు మనకి బాసరాకి సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది కూడా రావడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో అండ్ దక్షిణ భారతంలో ఏకైక సరస్వతి దేవాలయం ఇది. కాబట్టి ఈ దేవాలయానికి చాలా మంది అమ్మవారి నమ్మకంతో జ్ఞానం వస్తుంది అని అక్షరాభ్యాసం కూడా ఈరోజు చాలా మంది వచ్చి వాళ్ళ పిల్లలకి ఇక్కడ చేయడం జరుగుతుంది. అది కాక మాఘమాసంలో నవరాత్రులు అనేది శ్యామలాదేవి, రాజశ్యామలాదేవి అంటే సరస్వతి రూపంలో తన తాంత్రిక రూపము, ఆ నవరాత్రులు కూడా ఈ 9 రోజుల్లో జరుగుతుంది. ఈ రోజు పంచమి రోజు ఆ నవరాత్రుల్లో. సో అన్ని రకాలుగా పవిత్రమైన రోజు. ఈరోజు వస్త్ర సమర్పణ అమ్మవారికి ప్రభుత్వం తరఫున నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చి ఈరోజు సమర్పణ చేయడం జరిగింది. మరియు గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి. మనకి ఇట్లాంటి టెంపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా చెయ్యాలి. బాసరా నుంచి భద్రాచలం వరకు ఒక పూర్తి స్థాయిలో దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయించుకుంటూ ఒక టూరిజం సర్కిట్, పిలిగ్రిమ్ సర్కిట్ని కూడా క్రియేట్ చేయాలి అని ఒక తపనతో వారు మన క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మరియు ఈ అన్ని దేవాలయాలు ముఖ్యంగా మనకి గోదావరి నది పుష్కరము 2027 జూలైలో జరుగుతుంది. కాబట్టి ఆ గోదావరి పుష్కరాల ముందు పూర్తి స్థాయిలో ఒక మాస్టర్ ప్లాన్ అనేది బాసరా, ధర్మపురి